మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. నీ పైన దయ చూపియాలని దేవుడు ఆలస్యం చేస్తున్నాడంట. దేనికి ఆలస్యం చేస్తున్నాడు? మిమ్ములను కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. నిన్ను కరుణిస్తానికి దేవుడు నిలబడి ఉన్నాడంట. ఇందుకొరకు చేయట్లేదు, ఇందుకొరకు చూపించలేదు, ఇందుకొరకు జరిగిస్తలేదు. కంటిన్యూ చేయండి. యెహోవా న్యాయమును తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. 30 చదువుతా, పైన చదువుతా, మీకు అర్థమవుతుంది. దేవుడు నీకు మేలు చేయాలని, దేవుడు నీకు దయ చూపించాలని, దేవుడు నీకు కరుణను చూపించాలని, దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలని ఆశతో ఉన్నాడు. కానీ నువ్వైతే ఆయన వైపు చూడట్లే. నీలో అయితే ఏమాత్రం తగ్గింపు కనబడతలే. నీ మాత్రం ఏమాత్రము విరిగిన హృదయము, విరిగిన పరిస్థితి కనబడతలే. దేవుడు అంటాడు, నేను ఎలా సాయం చేస్తాను నీకు? నీ కొరకు చేయాలని ఆశతో ఉన్నాను, కానీ నువ్వు చేయించుకునే పరిస్థితుల్లో లేవు. నీ కొరకు ఇస్తానికి ఆశతో ఉన్నాను, కానీ నువ్వు పొందుకునే పరిస్థితుల్లో లేవు. దేవుడు నాకు చదివినప్పుడు అండి,